ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ కొందరు ఏఐని దుర్వినియోగం చేస్తున్నారు. ఏఐ సమాచారం కావాలన్నా ఏఐని అడిగి తెలుసుకుంటున్నారు ప్రస్తుత జనరేషన్. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో తప్పులేదు, కానీ ఆ టెక్నాలజీ వినాశనాన్ని, దుష్ప్రభావాన్ని చూపితే చాలా కష్టం. అలాంటి సంఘటనే ఇది. ఏఐని ఉపయోగించి ఆధార్, పాన్ కార్డులను తయారు చేశాడు ఒక వ్యక్తి. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకు దీనిని ఎవరు, ఎందుకు చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్వీన్ సింగ్ చెత్తా ఏఐ ద్వారా తన ఆధార్, పాన్ కార్డును తయారు చేశాడు. ఆ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పాన్, ఆధార్ కార్డులు చూసేందుకు అచ్చం ఒరిజినల్ లాగానే ఉన్నాయి, డూప్లికేట్ అని ఎవ్వరూ నమ్మరు. ఇక దీనిని తయారు చేసేందుకు గల ముఖ్య ఉద్దేశాన్ని ఆ టెకీ సోషల్ మీడియాలో తెలియజేశారు. ప్రస్తుతం ఏఐ జనరేషన్ నడుస్తుందని, దీనిని మంచి కంటే చెడుకు చాలా త్వరగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫోటోల కోసం తీసుకొచ్చిన ఈ అత్యాధునిక ఫీచర్ను ఇలా ఆధార్, పాన్ కార్డుల కోసం మార్ఫింగ్ చేస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పడం కోసం ఏఐని ఉపయోగించి తన ఫోటోతో ఆధార్, పాన్ కార్డులను తయారు చేసినట్లు చెప్పారు. ఒరిజినల్ కు ఏఐ మాత్రం తీసుకొని ఈ ఆధార్, పాన్ కార్డులను ఎవరు డూప్లికేట్ అనుకోరు అని అన్నారు. ఏఐని ఉపయోగించి ఇలాంటి అక్రమాలకు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరాడు. ఇలా ఏఐ టూల్స్ను ఉపయోగించి ఏ స్థాయిలో పర్సనల్ డేటాను దుర్వినియోగపరుస్తున్నారో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఇతని పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ఏఐ టూల్స్ ఉపయోగించి ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అన్నది ఇట్టే తెలుసుకోవచ్చని కామెంట్ చేశారు. అయితే తాను తయారు చేసిన పాన్, ఆధార్ డూప్లికేట్ అని గుర్తించే సాధనాలు దేశంలో ఎన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయో చెప్పాలని రీట్వీట్ చేశారు. భారతదేశం గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కలిగి ఉంది. సిటీలలో ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్న వారు, దీనిపై అవగాహన ఉన్నవారు కొందరు మాత్రమే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏఐని ఉపయోగించి వ్యక్తిగత డేటాను చోరీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇలాంటి వాటిపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.